డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ముఖ్యంగా యువత తమ ఆశయాల సాధన కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు బానిసైన వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు ఎస్పీ అఖిల్ మహాజన్. కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. లేకుంటే మా పోలీస్ వెహికల్ ఉంటుంది, పోలీస్ వెహికల్లో మనం వరల్డ్ డే అగేన్స్ట్ డ్రగ్స్ గురించి మన జిల్లాలో మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ డ్రగ్స్ ర్యాలీ కోసం మనం చిన్న పిల్లలకి స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేశాము. ఎందుకంటే మన ఫ్యూచర్, వాళ్ళకి మనం అవగాహన ఇస్తే వాళ్ళ ఇంకా ముందు తీసుకుపోతారు. దానికోసం ఇది ర్యాలీ ఏర్పాటు చేశాము. ఇది కాకుండా మనం పోలీస్ స్టేషన్స్లో ప్రతి మండల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎట్లయినా ర్యాలీ అవగాహన కోసం పెట్టాము. దాని తర్వాత అది డ్రగ్స్ మేళా లాగా, అంటే హిస్టరీ షీటర్స్ మేళా ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేశాము. ఎవరెవరు ఒఫెండర్స్ ఉన్నారు మన జిల్లాలో పోలీస్ స్టేషన్ వైజ్ వాళ్ళ సర్కిల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో సహా వస్తారు. వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఫ్యామిలీతో సహా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో దట్ వాళ్ళ మళ్ళీ ఇది గాంజా దారిలో మళ్ళీ పోకుండా వాళ్ళకి మనం అవగాహన ఇస్తాము, వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము. అందరు జనాలతో అదే మనవి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఉంటే అమ్మిన వాళ్ళు తాగిన వాళ్ళు మన దృష్టిలో తీసుకొని రండి. మన ప్రయత్నం ఫస్ట్ వాళ్ళకి కాపాడుకోవాలి. ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహితంగా ఉండాలని చేపట్టిన దానికి అనుసంధానంగా ఈరోజు చేపట్టడం జరిగింది. కావున పిల్లలు తమ భవిష్యత్తులో మంచి ఎదగాలంటే వారు తమ జీవితాలతో ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, స్పోర్ట్స్లో కానీ వారు భవిష్యత్తులో ముందుకు రావాలంటే ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. పిల్లలందరూ వారి మనోభావాలకు అనుగుణంగా ఎదగాలని, ఈ డ్రగ్స్ యొక్క బానిసకు దూరం ఉండాలని, బానిసత్వానికి వారికి అందరికీ ఈ దినోత్సవం